ఫోర్త్ ఇయర్ కి ఇలా వచ్చామో లేదో ప్లేస్మెంట్ స్టార్ట్ అయ్యాయి. మనకి ఇప్పుడు ప్లేస్మెంట్ కి వచ్చిన కంపెనీ పోస్టర్ ఇక్కడ వేస్తాండ్రు. ఇప్పుడు మా కాలేజ్ కి వచ్చింది కాగ్నిజెంట్ కంపెనీ. అంటే ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ కి సంబంధించింది. అంటే దీనికి ఖచ్చితంగా కోడింగ్ రావాలి. సిఎస్ఈ ఈసీఈ ఐటీ వాళ్ళకి అయితే పర్వాలేదు. బట్ మా మెకానికల్ వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు మా మెకానికల్ కోర్ మీద అంత గ్రిప్ లేదు. అలాంటిది ఇప్పుడు కోడింగ్ ఎలా నేర్చుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రీ ప్లేస్మెంట్ అంటే ఆ కంపెనీ టీం వచ్చి రౌండ్స్ ఎలా ఉంటాయి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, అలా కంపెనీ గురించి అయితే కొంచెం డీటెయిల్స్ చెప్తారు. బట్ ఏదో ఒకటి ట్రై చేయాలని కాలేజ్ కి అయితే వచ్చేసాం. ఇంకా మా వాళ్ళకి ప్రీ ప్లేస్మెంట్ అన్నారో లేదో ఒక్కొక్కరు షూ వేసుకొని నీట్ గా వచ్చారు. ఇంకా నేను వంశీ తేజ ప్రవీణ్ మంచి హుషారుగా అయితే ఉన్నాము. మా మణిగాడికి అయితే ప్లేస్మెంట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ప్లేస్మెంట్ సంగతి పక్కన పెడితే ఈ రోజు అటెండెన్స్ కూడా పోయినట్టే. ఎందుకంటే 9:30 కాలేజ్ అంటే మేము అందరం కలిసి 10కి వచ్చాం. ఇంకా మా సార్ అయితే ముఖం మీద తలుపు వేసేసారు. మా ఆనంద్ గారు షేవింగ్ చేసుకుని ఇన్ టైమ్ లో కాలేజ్ కి వస్తే మేము గేట్ దగ్గరే ఆపేసాం. మాకైతే ఆఫ్టర్నూన్ ప్లేస్మెంట్ మీటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మా సార్ అయితే కంపెనీ గురించి ఏదో ఒకటి తెలుసుకుంటారని చెప్పారు. ఇంకా ఫైనల్ గా మేము అనుకున్నట్లుగానే ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయ్యి మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇంకా మీటింగ్ స్టార్ట్ అయ్యి చాలా సేపు అయింది. ఇంకా ఎవరు రాలేదు. ఇంకా అంతవరకు మా ప్రవీణ్ గాడు మా పూర్ణ గాడు మంచి స్లీప్ వేశారు. ఇలా అన్నానో లేదో మీటింగ్ అయితే స్టార్ట్ అయింది. మాకున్న డౌట్స్ అన్ని అయితే అడిగాము, క్లారిఫై అయితే చేశారు. చూడాలి మరి ఎంత మందికి ప్లేస్మెంట్స్ వస్తాయో.